Hi aspirants, welcome to Success Secret 2024 కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండప్లో మనము ఇప్పటివరకు కొన్ని వీడియోస్ చూసాము. మరి ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ అయితే చూడబోతున్నామండి. ఇవి ఏపీపీఎస్సి అదేవిధంగా టీజీపీఎస్సి నిర్వహించే, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలను నిర్వహించే ఏ పోటీ పరీక్షకైనా కూడా మరి ఈ సంవత్సర కాలం పాటు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేటివి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మీరు తప్పక యూటిలైజ్ చేసుకోగలరు. మరి ఇవి మీకు టిల్ డేట్ వరకు అందించడం అయితే జరుగుతుంది. ఇంకా రాబోయే నెలలవి అంటే డిసెంబర్ అవి తర్వాత వీటి తర్వాత వాటిని కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి టోటల్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా దీంట్లో మీకు కవర్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్కు వెళ్ళే ముందు మరి ఇప్పుడు గ్రూప్ 3 అదేవిధంగా తెలంగాణలో కనుక చూసుకుంటే గ్రూప్ 3 గ్రూప్ 2 ఉన్నాయి. కాబట్టి ఎగ్జామ్కు వెళ్ళే ముందు ఒక్కసారి ఈ వీడియోని చూసుకొని వెళ్ళండి. మీకు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి తప్పక మీరు యూజ్ చేసుకోండి. మీరు యూజ్ చేసుకోవడం కాకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, మరి దీంట్లో మరి మొదటగా మనం చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని ఏ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని మద్రాస్ హైకోర్టు ప్రకటించింది? 1908 రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్నటువంటి ఏ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని మద్రాస్ హైకోర్టు ప్రకటించింది అంటే సెక్షన్ 77A. సెక్షన్ 77Aను ఇది మరి 1908 రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 77A రాజ్యాంగ విరుద్ధమని మద్రాస్ హైకోర్టు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? ఎస్బీఐ చైర్మన్ ఎవరు అంటే చల్లా శ్రీనివాసులు శెట్టి. నెక్స్ట్, అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తూ క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? క్విట్ ఇండియా ఉద్యమం 1942లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, 2024 పారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటు పడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన భారతీయ రెజ్లర్ ఎవరు? వినేష్ ఫోగట్. మరి 2024 పారిస్ ఒలింపిక్స్లో మరి భారతీయ రెజ్లర్ అయినటువంటి వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. మరి తర్వాత మరి అనర్హత వేటు పడిన తర్వాత ఈమె తన యొక్క రిటైర్మెంట్ ను ప్రకటించడం జరిగింది. వినేష్ ఫోగట్ ఏ క్రీడాకారిణి అంటే రెజ్లర్. నెక్స్ట్, భారత సైన్యం ఏ ప్రాంతంలో ఎత్తైన యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని పర్వత్ ప్రహార్ విన్యాసాన్ని నిర్వహించింది? పర్వత్ ప్రహార్ విన్యాసం ఎక్కడ నిర్వహించింది అంటే లడఖ్లో ఈ పర్వత్ ప్రహార్ అనే ఒక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, ఆరోగ్య సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం ఉపస్థితి పోర్టల్ను ప్రారంభించింది? జార్ఖండ్ రాష్ట్రము తమ యొక్క ఆరోగ్య వైద్య సిబ్బంది యొక్క అటెండెన్స్ ను పర్యవేక్షించేందుకు ఉపస్థితి అనే ఒక వెబ్ పోర్టల్ను ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆగస్టు 15 నుంచి పాఠశాలల్లో గుడ్ మార్నింగ్ స్థానంలో జై హింద్ అని పలకాలని పేర్కొంది? అంటే ఆన్సర్ హర్యానా. నెక్స్ట్, 1945లో అణుబాంబు దాడికి గుర్తుగా ఏటా నాగసాకి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మరి నాగసాకి దినోత్సవాన్ని ఆగస్టు 9న జరుపుకుంటారు. హిరోషిమా డేనేమో ఆగస్టు 6న, నాగసాకి డేనేమో ఆగస్టు 9న నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, సాసో
పింజుటో నెక్రోపోలిస్లో 2700 ఏళ్ల నాటి ఎట్రుస్కాన్ కల్ట్ టెంపుల్ ఏ దేశంలో కనుగొనబడింది? ఇటలీ. 2024 పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న భారతీయ రెజ్లర్ ఎవరు? అమన్ సెహ్రావత్. మరి పురుషుల 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో మరి భారతీయ రెజ్లర్ అయినటువంటి అమన్ సెహ్రావత్ ఈ కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. దీంతో ఒలింపిక్స్ లో ఈ పథకాన్ని గెలుచుకున్నటువంటి అతి పిన్న వయస్కుడిగా ఈ అమన్ సెహ్రావత్ నిలవడం అయితే జరిగింది. మరి మరో భారతీయ రెజ్లర్, మహిళా రెజ్లర్ అయినటువంటి వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు అయితే పడింది. నెక్స్ట్ 2024 పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? వెండి పథకం. ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 9. బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతిపాదించిన ఫేకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎక్కడ నిర్మించబడుతోంది? సరోవరం. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై దృష్టి సారించి భారతదేశంతో 4వ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులను ఏ దేశం నిర్వహించింది? జాంబియా. ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 10. 2024 ఆగస్టు 7న దేశంలోని 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ను ఏ రాష్ట్రం ఆమోదించింది? ఛత్తీస్గఢ్. లింగ్షుయ్ 36-1 గ్యాస్ ఫీల్డ్ ను కనుగొన్నట్లు ఏ దేశం ప్రకటించింది? చైనా. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ప్రోగ్రామ్ కింద భారతీయ పత్తి యొక్క ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ మరియు బ్రాండింగ్ పై దృష్టి సారించే బ్రాండ్ పేరు ఏమిటి? కస్తూరి కాటన్. కస్తూరి కాటన్. 200 లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడం మరియు 5 లక్షల ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా లాజిస్టిక్ పాలసీ 2024ని ఏ రాష్ట్రం ఆమోదించింది? మహారాష్ట్ర. అసెంబ్లీలో షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ బిల్లును ఇటీవల ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? గోవా. 2024 పారిస్ ఒలింపిక్స్ లో ఏ దేశపు పురుషుల హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుంది? భారతదేశం. 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకోవడం అయితే జరిగిందండి. మొత్తం 6 పథకాలు గెలుచుకుంది. 6 పథకాలలో మరి ఇది ఒకటి. భారత్ 71వ స్థానంలో నిలిచింది పథకాల పట్టికలో. నెక్స్ట్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? హరీష్ దుదాని. 2024 పారిస్ ఒలింపిక్ క్రీడల ముగింపు వేడుకలో భారతదేశం తరపున సహ ఫ్లాగ్ బేరర్లుగా ఎవరు వ్యవహరించారు? శ్రీజేష్ మనుబాకర్. విమానయాన రంగంలో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం ఏ కంపెనీ గతిశక్తి విద్యాలయంతో సహకరిస్తోంది? ఎయిర్ బస్. మానవ ఏనుగుల సంఘర్షణలను పరిష్కరించడానికి హాతీ యాప్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అస్సాం. మరి అస్సాంలో మరి మనుషులు ఆ ఏనుగుల మధ్య ఒక సంఘర్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ వాటిని పరిష్కరించడం కోసము అస్సాంలో ఈ హాతీ అనే ఒక యాప్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, 2024 ఆగస్టు 11న ప్రధానమంత్రి వాతావరణాన్ని తట్టుకోగల ఎన్ని విత్తన రకాలను ఆవిష్కరించారు? 109 విత్తన రకాలు. నెక్స్ట్, అంతర్జాతీయ యోజన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఆగస్టు 12. గుర్తుంచుకోవాలండి, ఇది కన్ఫ్యూజ్ కావద్దు. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12. మరి జాతీయ యువజన దినోత్సవం ఏమో జనవరి 12. జాతీయ యువజన దినోత్సవం జనవరి 12. ఇది ఆ స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తారు జనవరి 12. మరి అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12. నెక్స్ట్ 2024 ఆగస్టు 8న భారతదేశంతో ద్వైపాక్షిక కస్టమ్స్ సహకార ఒప్పందంపై ఏ దేశం సంతకం చేసింది? న్యూజిలాండ్. 75 గ్రేట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? భీమ్ సింగ్. 75 గ్రేట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తక రచయిత భీమ్ సింగ్. భారత వైమానిక దళంతో ఉదార శక్తి 2024 ద్వైపాక్షిక వైమానిక విన్యాసాన్ని ఏ దేశం నిర్వహించింది? మలేషియా. మలేషియా మరియు భారత్ రెండు కలిసి ఒక ద్వైపాక్షిక వైమానిక విన్యాసం నిర్వహించడం జరిగింది. దాని పేరు ఏంటంటే ఉదార శక్తి 2024, ఇండియా అండ్ మలేషియా. నెక్స్ట్ విద్యా హక్కు చట్టము ఏ సంవత్సరంలో రూపొందించబడింది? 2009. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 12. మరి ఇదే ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 10. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పురాతన జియోగ్లిఫ్స్ మరియు పెట్రోగ్లిఫ్స్ ఇటీవల రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించబడ్డాయి? క్వశ్చన్ ఒకసారి కేర్ఫుల్గా చూడాలండి. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పురాతన జియోగ్లిఫ్స్ మరియు పెట్రోగ్లిఫ్స్ ఇవి రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించబడ్డాయి అంటే ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అంటే మహారాష్ట్రలో ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వార్షిక మిత్రశక్తి సైనిక వ్యాయామంలో భారతదేశంతో పాటు పాల్గొన్నటువంటి దేశం ఏది? శ్రీలంక. శ్రీలంక భారత్ కలిసి నిర్వహించినటువంటి సైనిక వ్యాయామం పేరు ఏంటి అంటే మిత్రశక్తి. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి గ్లోబల్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది? హర్యానా. భారతదేశంలో తన ఎలక్ట్రిక్ వెహికల్ డెలివరీ ఫ్లీట్ను విస్తరించేందుకు జెంటారీతో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది? అమెజాన్ ఇండియా. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో దేవాలయాలు, మఠాలు మరియు ట్రస్టుల రిజిస్ట్రేషన్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది? బీహార్. మరి బీహార్లో దేవాలయాలు అదేవిధంగా మఠాలు ట్రస్టుల యొక్క రిజర్వేషన్ను కంపల్సరీ చేసింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 13. ఆగస్టు 13ను ప్రపంచ అవయవ దాన దినోత్సవం. నెక్స్ట్ పాలియురేథేన్ను విచ్ఛిన్నం చేయగల ప్లాస్టిక్ను తినే శిలీంధ్రాలు ఏ దేశంలో కనుగొనబడ్డాయి? జర్మనీ. రెండు 2024లో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? పిఆర్ శ్రీజేష్. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సౌర క్యాలెండర్ గోబెక్లీ టెపేలో ఏ దేశంలో కనుగొన్నారు? టర్కీ. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి సౌర క్యాలెండర్ పేరు ఏంటి అంటే గోబెక్లీ టెపేలో. గోబెక్లీ టెపేలో. దీన్ని ఏ దేశంలో కనుగొన్నారు అంటే టర్కీలో కనుగొనడం జరిగింది. నెక్స్ట్
పత్తి సాగు కోసం బయో ఎరువులను విజయవంతంగా ఉపయోగించడంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది? తెలంగాణ. హిందూ మహాసముద్రంలోని నీటి అడుగున ఎన్ని నిర్మాణాలకు భారతదేశం ఇటీవల పేర్లు పెట్టింది? 3 నిర్మాణాలకు. హిందూ మహాసముద్రం నీటి అడుగున ఉన్నటువంటి 3 నిర్మాణాలకు భారతదేశం ఇటీవల పేరు పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్, వరల్డ్ వైడ్ వెబ్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? WWW డే ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఆగస్టు 1. వరల్డ్ రేంజర్ డే 2024 థీమ్ ఏమిటి? 30/30. వరల్డ్ రేంజర్ డే 2024 థీమ్ 30/30. భారత సాయుధ దళాలలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ గా ఎవరు నియమితులయ్యారు? సాధన సక్సేనా నాయర్. భారత సాయుధ దళాలలో సాధన సక్సేనా నాయర్ అనే మహిళ మొదటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ గా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం తన మొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం తరంగ్ శక్తి 2024ని ఏ రాష్ట్రంలో నిర్వహించింది? తమిళనాడు. తరంగ్ శక్తి 2024ను తమిళనాడులో భారత్ నిర్వహించడం జరిగింది. ఈ తరంగ్ శక్తి 2024 అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం. నెక్స్ట్, 2024లో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సుని ఏ దేశం నిర్వహించింది? భారతదేశం. పారిస్ ఒలింపిక్స్ లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? స్వప్నిల్ కుసలే. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 1. ఆగస్టు 1ని ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ డేగా నిర్వహించడం జరుగుతుంది. గుజరాత్లోని లోధాల్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను అభివృద్ధి చేయడానికి భారతదేశంతో ఏ దేశం భాగస్వామిగా ఉంది? అంటే ఆన్సర్ వియత్నాం. యుగయుగీన్ భారత మ్యూజియం కోసం 2024 ఆగస్టు 1 నుంచి 3 వరకు 3 రోజుల కార్యక్రమము ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన కొత్త ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ప్రాథమిక లబ్ధిదారు ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ నుండి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికెట్ పొందిన నగరం ఏది? కశ్మీర్. చూడండి, గుర్తుంచుకోవాలి, ఇది వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికెట్ పొందినటువంటి నగరం కశ్మీర్ సిటీ. నెక్స్ట్, 8,000 మంది టీ తెగ కళాకారులతో గ్రాండ్ జుమార్ నృత్య ప్రదర్శనను ఏ రాష్ట్రం నిర్వహించింది? అస్సాం. గ్రాండ్ జుమార్ అనే నృత్యము అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. నెక్స్ట్, గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఏ దేశం కీలకమైన దాతల ఒప్పందంపై సంతకం చేసింది? భారతదేశం. 2023లో ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 8వ స్థానం. లెఫ్టినెంట్ కల్నల్ కబిలన్ సాయి అశోక్ ఏ క్రీడలో పారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశం నుండి అతి పిన్న వయస్కుడైన ఒలింపిక్ రిఫరీ అయ్యాడు? బాక్సింగ్. నివాహిక వెబ్ పోర్టల్ను ప్రారంభించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏ నగరంలో ఉంది? కాలికట్.
ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? 39. 2024 ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంకు 39. బంగ్లాదేశ్లోని మోంగ్లా ఓడరేవులో టెర్మినల్ నిర్వహణ హక్కులను ఏ దేశం పొందింది? భారతదేశం. మరి ఇండియా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మోంగ్లా ఓడరేవులో టెర్మినల్ నిర్వహణ హక్కులను పొందడం జరిగింది. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 1 నుంచి 7 వరకు. నెక్స్ట్, కీలకమైన ఖనిజాలను అందించడం మరియు పరిశోధన కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయడం ద్వారా స్వచ్ఛమైన ఇంధన పరివర్తనలో భారతదేశానికి ఏ దేశం సహాయం చేస్తోంది? ఆస్ట్రేలియా. జాతీయ పర్వతారోహణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 1. ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం యొక్క 46వ సెషన్ మొదటిసారిగా ఏ దేశం నిర్వహించింది? భారతదేశం. ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం 46వ సెషన్ను మరి భారతదేశం ఇప్పుడు నిర్వహించడం జరిగింది. మరి ఈ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం నిర్వహించడం భారత్ ఇదే మొదటిసారి అన్నట్టు. నెక్స్ట్, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 28. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 100 మీటర్ల స్ప్రింట్ లో స్వర్ణం ఎవరు గెలుచుకున్నారు? మను బాకర్. నోహ్ లైల్స్. ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకకు భారతదేశ పతాకధారిగా ఎవరు ఎంపికయ్యారు? పతాకధారిగా ఎవరు వ్యవహరించారు? మను బాకర్. అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి మయ్యాన్ సమ్మాన్ యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? జార్ఖండ్. 2024లో జాతీయ అవయవదాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 3. 14వ భారతీయ అవయవదాన దినోత్సవాన్ని ఆగస్టు 3న నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఎన్ని కొత్త జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులను ఆమోదించింది? అంటే 8. పురుషుల సింగిల్స్ టెన్నిస్ లో 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో తన మొదటి ఒలింపిక్ బంగారు పతకాన్ని ఎవరు సాధించారు? నోవాక్ జకోవిచ్. దక్షిణ కొరియాలో యుఎస్ నేతృత్వంలోని ఐక్యరాజ్య సమితి కమాండ్లో ఇటీవల చేరిన దేశం ఏది? అనంటే అది జర్మనీ. 2024 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో 86వ స్థానాన్ని పొందేందుకు ఏ కంపెనీ 2 స్థానాలు ఎగబాకింది? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. హిరోషిమా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 6. ఆగస్టు 6 ఏమో హిరోషిమా దినోత్సవం, ఆగస్టు 9 ఏమో నాగసాకి దినోత్సవం. నెక్స్ట్, భారత వైమానిక దళం ఏ రకమైన క్షిపణిని ఉత్పత్తి చేయడానికి ఇటీవల ఆమోదించింది? ఆస్ట్రా మార్క్ 1 క్షిపణులు. ఆస్ట్రా మార్క్ 1 క్షిపణులు. ఇండియా ఏ 100 ఎన్విజనింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్ హౌస్. ఇండియా ఏ 100 ఎన్విజనింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్ హౌస్ అనే పుస్తక రచయిత ఎవరు? కేవి సుబ్రమణ్యన్. మార్చి మరియు మే మధ్య కాలంలో రెమల్ తుఫాను కారణంగా భారతదేశంలోని ఏ రాష్ట్రం గణనీయంగా ప్రభావితమైంది? మిజోరం.
ఈ రెమల్ అనే తుఫాను కారణంగా మిజోరాం రాష్ట్రం ఎక్కువగా ప్రభావితం కావడం జరిగింది. భారతదేశంలో ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 7. క్రీడా సహకారాన్ని పెంపొందించడానికి సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నెవిస్తో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? భారతదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం నిల్వలను కలిగి ఉన్న దేశం మరియు ప్రపంచ లిథియం మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి దేశం ఏది? చిలీ. చిలీ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద లిథియం నిల్వలను కలిగి ఉన్నటువంటి దేశం. నెక్స్ట్, పర్యటన సందర్భంగా కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని ఎవరు అందుకున్నారు? ఈ అవార్డు తన ఒక పర్యటనలో భాగంగా కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని ఎవరు అందుకున్నారు అంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మరి ఫిజీ పర్యటనలో భాగంగా మరి ఆ ఫిజీ మరి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్, జైలు కార్యకలాపాలను ఆధునికీకరించడానికి జైళ్లు మరియు కరెక్షనల్ సర్వీస్ బిల్లును ఏ రాష్ట్రం ఆమోదించింది? మహారాష్ట్ర. భారతదేశ సహకారం కోసం మైత్రి రీసెర్చ్ అండ్ కల్చరల్ పార్ట్నర్షిప్ గ్రాంట్లను ఏ దేశం ప్రకటించింది? ఆస్ట్రేలియా. భారతదేశంలో జాతీయ జావెలిన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 7. నమామి గంగే మిషన్ 2.0 కింద 4 ప్రధాన ప్రాజెక్టులు ఏ రాష్ట్రాల్లో పూర్తయ్యాయి? ఉత్తరప్రదేశ్, బీహార్. నమామి గంగే 2.0 కింద మరి ఉత్తరప్రదేశ్ అదేవిధంగా బీహార్ రాష్ట్రాల్లో 4 ప్రధాన ప్రాజెక్టులు కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఇది అండి మీకు ఈ వీడియోలో అందించినటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్. మరి మనకు ఇంకా మరికొన్ని వీడియోస్ కూడా రాబోతున్నాయి కాబట్టి వాటిని కూడా ఫాలో అవుతుండండి. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షల గ్రూప్స్తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్, తర్వాత ఇతర బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మీరు వీటిని తప్పక యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మన యాప్ కూడా అందుబాటులో ఉంది గూగుల్ ప్లేలో కాబట్టి దాంట్లో కూడా మీకు టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అదేవిధంగా వివిధ సబ్జెక్టుల యొక్క సమాచారం కూడా సబ్జెక్టుల యొక్క టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా యూటిలైజ్ చేసుకోగలరు. మరి మీకు ఆ యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది మన ఈ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి తప్పక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ను డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు యాడ్ అయినట్టయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేటివి అందుతూ ఉంటాయి కాబట్టి సక్సెస్ సీక్రెట్ 6 అనే ఒక కనిపిస్తూ ఉంటుందండి. సక్సెస్ సీక్రెట్ 6 అనే ఒక ఈ యాప్ మన టెలిగ్రామ్ యాప్లో కనుక మీరు యాడ్ అయినట్లయితే ఎప్పటికప్పుడు మీకు ఈ అప్డేట్స్ అనేటివి మీకు అందడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాడ్ కాగలరు. అదేవిధంగా మీ ఇక్కడ కనిపిస్తుంది చూస్తారు కానీ సక్సెస్ సీక్రెట్ 6 అని మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అదేవిధంగా గూగుల్ ప్లేలో మన యాప్ కూడా ఉంటుంది కాబట్టి అన్నింటినీ యూజ్ చేసుకోండి. మీకు సక్సెస్ సీక్రెట్ ద్వారా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వస్తాయి. అదేవిధంగా వివిధ సబ్జెక్టుల సమాచారం కూడా వస్తుంది. మా టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి తప్పక యూజ్ చేసుకోండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.